అని నేను మీ మధ్యలోకి తెచ్చి ఉన్నాను. బలారాధన గురించినటువంటి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. మనము పరిశీలన చేసుకోవాలని వాక్యం అంటుంది. బలారాధన తీసుకోవడానికి మునుపుగా మనము పరిశీలన చేసుకోవాలని వాక్యం అంటుంది. మరి ఎంతమంది మనం నెలకు ఒకసారి ఇస్తున్నాం బలారాధన? పోయిన నెల మొదటి వారం తీసుకున్నాం. మరి ఈ నెల తీసుకునేంత వరకు మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉన్నాయి? దాదాపు 30 రోజులు గ్యాప్ ఉంది, వ్యత్యాసాలు ఉన్నాయి. మరి ఈ 30 రోజుల్లో ఎంతమంది సిద్ధపాటును కలిగి ఉన్నారు? మన బలారాధనకు మునుపు మాత్రమే ఒక నిమిషం మాత్రం ప్రార్థించుకొని నన్ను క్షమించని దేవుని దగ్గర అడిగితే సరిపోతుందా? లేదంటే మనము ఒక నెలంతా కూడా ఈ బలారాధన తీసుకున్న తర్వాత వచ్చే బలారాధన వరకు మనము మన సిద్ధపాటును కలిగి ఉండాలి. మళ్ళీ బలారాధన తీసుకోకుండా జీవము పొందలేరని వాక్యములో ఉన్నది. నిత్య జీవమును పొందాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 53-54 ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, అంత్యదినమున మనం లేపబడాలంటే ஆண்டவருடைய வருகையை நாம் எடுத்துக்கொள்ளப்படணும்னா రాబోజులతో కండిపా ఎడుతూ ఆగணும். హల్లెలూయా. బల్లారాధనను తప్పక తీసుకోవాలి. నీలో దేవుని యొక్క జీవము లేకుండా నువ్వు ఎలా జీవించగలవు? అపవాదిని ఎలా ఎదుర్కొనగలవు? సాతానుని ఎలా జయించగలము? ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో పోరాటాలు, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, వ్యాపారాల్లో, అనేక విషయాల్లో మనకు పోరాటాలు ఉన్నాయి. మరి పాపపు ఆలోచనలు చాలా వస్తాయి. మరి వీటిని జయించాలంటే నీలో దేవుని యొక్క బీజము, దేవుని యొక్క జీవము ఉంటేనే కానీ మనము అపవాదిని జయించలేము. మరి అనేకులు ఈ బల్లారాధనను నిర్లక్ష్యము చేస్తున్నారు. బల్లారాధన ఈ వారం లేకపోతే, ఈ నెల లేకపోతే వచ్చే నెల తీసుకుందాంలే, అందులో ఏముంది పెద్దగా అని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి నీలో జీవము లేనివాడివై నువ్వు మారిపోతావు. మరి నీలో జీవం లేదంటే నువ్వు పాపాన్ని జయించలేవు. మరి ఒకవేళ నీకు మరణం వచ్చిందంటే నీవు అంత్యదినమున లేపబడతావా? బల్లారాధన పుచ్చుకోకుండా నీవు అంత్యదినమున లేపబడతావా? ఇక్కడ బల్లారాధన తీసుకుంటేనే వీటిని ఎవడైతే తింటాడో తాగుతాడో వాడి మాత్రమే అంత్యదినమున, ఒకవేళ మరణించాలనుకోండి, లేదంటే దేవుని యొక్క రాకడ ఉందనుకోండి, ఆ రాకడలో ఎత్తబడతావు. అంత్యదినమున మరణించినట్లయితే అంత్యదినం ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతావు. లేదంటే జీవముతో నువ్వు ఇంకా జీవించున్నావంటే నువ్వు ఎత్తబడతావు. మరి ఈ బల్లారాధన తీసుకోకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తావంటే నీవు ఎత్తబడతావా? నువ్వు క్రైస్తవుడువు, నేను క్రైస్తవురాలను, నేను జీవించడము పరలోకం కోసమే అని నోటి ద్వారా చెబుతున్నాం, పాటల ద్వారా మనం పాడుతున్నాం. కానీ ఈ బల్లారాధన తీసుకోక నీవు నిత్య జీవమును పొందలేరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే మనం ఏం చేయాలి? సంఘముగా ఏం చేస్తున్నాము? ప్రతి నెల మొదటి ఆదివారము ఈ రీతిగా దేవుని యొక్క శరీరమును, ఆయన రక్తమును చాలా భయభక్తులతో మనల్ని శుద్ధి చేసుకొని, మనము పరిశీలన చేసుకొని వాటిని త్రాగాలి. మరి దీన్ని తాగినంత మాత్రాన నిత్య జీవం వస్తుందా అంటే నీ పాపమును విడవకుండా నీవు నిత్య జీవము పొందలేరు. హల్లెలూయా. ఇంకొక వాక్యం ఏమనుంది? దీన్ని నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా ఎవరైతే తీసుకుంటారో వారు దేనికి లోనవుతారు? వ్యాధికి లోనవుతారు. మరి ఘోరమైన వ్యాధులు నీకు సంభవిస్తాయి. నేను అన్యాయంగా ముట్టుకున్నట్లయితే నన్ను ఏమనుకుంటారు? నేను తాగపోతే, అది తీసుకోకపోతే నేను పెద్ద పాపిని అని నన్ను అనుకుంటారు అని చెప్పి నీవు మోసగించుకొని నువ్వు తీసుకున్నట్లయితే నీవు వ్యాధిగ్రస్తులు అవుతావు. కనుక బల్లారాధన అంటే చాలా జాగ్రత్త కలిగిన వారుగా మనము తీసుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యము. నిత్య జీవము, పరలోక రాజ్యము, నిత్య జీవం నీకు కలగాలంటే, ఈ భూమి మీద జీవము కలిగి జీవించాలంటే దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరము చాలా చాలా అవసరము. దీనిని నిర్లక్ష్యం చేయకండి. దీనిని ఏదో పనికిరానిదిగా తీసుకోకండి. ఇది ఏముందిలే అని అశ్రద్ధగా ఉండకండి. మీరు మీ బల్లారాధన జరిగేటప్పుడు మన సంఘంలో మీరు నిర్లక్ష్యం కలిగిన వారుగా ఊర్లకి, వివాహాలకు వెళ్ళకండి. వీటిని తీసుకున్న తర్వాత మీరు వెళ్ళాలి. దీన్ని తీసుకున్న తర్వాత వెళ్ళాలి. నీకు
నీ వల్ల కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వీటిని నువ్వు ఏం చేయవచ్చు? పాస్టర్ల ద్వారా కూడా తీసుకుని వెళ్ళవచ్చు. నీ వల్ల కాదు, నేను పడుకున్న పడక మీద ఉన్నాను అన్నప్పుడు నువ్వు సేవకుని ద్వారా తీసుకోవాలి. మరి తీసుకొని రండి అయ్యా ఇంటికి అని చెప్పి తీసుకోవచ్చు. మళ్ళీ నీ వల్ల వీలు ఉండి, నీకు బలం ఉండి, జీవం ఉండి, నీవు సజీవుడిగా ఉంటూ నువ్వు సంఘానికి రాక బల్లారథను తీసుకోకున్నట్లయితే దాని ద్వారా నీకు జీవము కలగదు, పరలోకం వెళ్ళలేరు. ఇది ఖండితం. ఎవరేమనుకున్నా, మీరు ఏమి అనుకున్నా, బల్లారథను తీసుకోకపోతే పరలోక రాజ్యంలోకి ప్రవేశము లేదు. ఈ జీవితాన్ని జీవిస్తున్నాం దేవుని కొరకు. మనం అనుకుంటే అన్యాయం చేయవచ్చు, అందరిలాగా అబద్ధాలు చెప్పవచ్చు, మనమును అందరి వలె ఎన్నో రకాలైన పాపాలని లోకంలో అనుభవించవచ్చు. మరి యవనస్తులు ఉన్నారు, వివాహం కాని వాళ్ళు ఉన్నారు, వారు కూడా దేవుని కొరకు వారు తమ జీవితాన్ని ఏం చేస్తున్నారు? అప్పగించి పరిశుద్ధులుగా ఈరోజు మీరంతా కూడా జీవిస్తున్నారంటే ఎందుకోసం? దేనికోసం? దేవుని యొక్క రాజ్యంలో చేరాలి. మరి ఆ రాజ్యంలో చేరాలంటే ఈ యొక్క బల్లారథను తీసుకోవాలని వాక్యం ఖండితంగా చెబుతోంది. మరి ఎంతమంది మీరు ఈ సంవత్సరం 3వ నెల, మరి 3 నెలలుగా ఎంతమంది తీసుకున్నారో అది మీకే తెలియను. మరి ఇంక మీదట వీటిని ఏం చేయకండి, అశ్రద్ధగా, నిర్లక్ష్యముగా, ఇందులో ఏముందిలే, నేను ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటా, ఈ నెల కాకపోతే వచ్చే నెల తీసుకుంటా అని నువ్వు అనుకున్నట్లయితే, మరి నీలో జీవం లేనట్లయితే, ఒకవేళ మరణమో ఏదో సంభవించినట్లయితే నీ యొక్క బ్రతుకు ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అదే రీతిగా లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యంలోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 22, లూకా 22వ అధికారం 14వ వచనం. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? వాళ్ళకు రొట్టెను ద్రాక్షరసమును ఈ రీతిగా వారికి ఇస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో వారు ఎలా ఉన్నారు, వారికి మాత్రం దేవుడు ఎందుకు ఇచ్చాడో మనము వాటిని చూడబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకని ఈ 12 మంది శిష్యులకు మాత్రమే దేవుడు ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చాడు? మరి ఎందుకు అందరికీ ఇవ్వలేదు? ఊరంతా ఇచ్చేవచ్చు కదా. ఆయన ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచాడని వాక్యంలో ఉంది. ఇంకా ప్రసంగికులు చెప్తున్నారు, పిల్లలు, భార్య అందరూ కలిపితే 15,000 మంది దాదాపు తిన్నారంటున్నారు కదా. మరి అక్కడే కొండ మీదనే ఆయన ఏం చేసి ఉండొచ్చు? వీటిని విరిచి నేర్పించుండొచ్చు కదా. వారికి ఎందుకు నేర్పివ్వలేదు? మరి 12 మందికి చాలా ప్రత్యేకంగా వీటిని ఎందుకు నేర్పించాడు అనే విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. ఎవరు పడితే వాళ్ళు బల్లారథను తీసుకోకూడదు. ఎవరు పడితే నేను కూడా తీసుకుంటా అన్నట్లయితే అది అన్యాయంగా తీసుకున్నవాడు అవుతావు. మరి అందుకే దీన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు. మరి 12 మంది ఇప్పుడు మనమును అదే సమయంలో ఉన్నాం. సమయం వచ్చినప్పుడు, ఏ సమయము? బల్లారాధన సమయం వచ్చినప్పుడు ఈ 12 మంది మాత్రమే దేవునితో కూడా ఉన్నవారు, తీసుకున్నవారు. మరి మనమును ఇప్పుడు అదే సమయంలో ఉన్నాము. మరి చెప్పబోతున్నటువంటి కార్యాలు మన జీవితంలో ఉన్నాయా లేదా అని మనం ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా చూస్తున్నాము, ఈ 12 మంది శిష్యులు దేవునితో ఒక గొప్ప సహవాసాన్ని ఏర్పరచుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరూ కూడా దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు తీసుకోలే. ఎంతోమంది బాగు చేశాడు, కన్ను లేని వారికి కళ్ళు ఇచ్చాడు, మోగ వారిని మాట్లాడించాడు, నడవలేని వారిని నడిపించాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు. వీళ్ళందరూ పిలవల, మీరందరూ వచ్చేయండి, కూర్చోండి, తాగండి, తినండి అని వారికి ఆహ్వానము లేదు. మరి పిలువబడిన ఈ 12 మంది మాత్రమే, దేవునితో సహవాసం కలిగి ఉన్న ఈ 12 మంది మాత్రమే ఆ బల్లారాధన తీసుకోవడానికి అర్హులు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ఎంతమంది దేవునితో సహవాసమును కలిగి ఉన్నాం? ఒక వివాహం అనుకుంటే వివాహంలో అందరూ వస్తారు, పిలిచిన వారు వస్తారు, పిలవని వారు అనేకులు వస్తారు. మరి కొంతమంది ఏమనుకుంటారు, వీరి పెళ్లి తరపున వారు, మన పెళ్లి కొడుకు తరపున వారు ఏమనుకుంటారు, ఇవి పెళ్లి కూతురు వారేమో అని వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతుంటారు. మరి మనం చేస్తుంటాం, హాయిగా వెళ్ళి తినేసి ఎవరికి తెలియకుండా వచ్చేస్తూ ఉంటాం. మరి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళైతే కన్ఫ్యూజన్ అవుతారు, ఇది పిలిచిన వారమా, పిలవని వారమా, మీరు బంధువుల కారా అని వాళ్ళకైతే ఆ సందేహాలు ఉండొచ్చు. కానీ మరి దేవునికి చాలా
క్లుప్తంగా చాలా బాగా తెలుసు, తేటగా తెలుసు. ఈ బల్లారాధనను తీసుకున్నవారు ఎవరు ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. మరి నీవు రక్షణ లేక, దేవునితో సహవాసం కలిగి ఉండక, పాపమును విడవక, నీవు ఇంకనూ పాపిగా జీవిస్తూ ఉంటూ కూడా నీవు బల్లారాధన తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను చూసి నువ్వు ఎవరమ్మా అని అడుగుతాడు. నీవెవరో నాకు తెలియదు అంటాడు. మరి ఈ బల్లారాధన తీసుకోవడానికి వచ్చిన నీవు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నావా లేదా అని చెప్పి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవునితో సంబంధం లేనట్లయితే నీవు వీటిని తీసుకోవడానికి వీలు లేదు. నువ్వు ప్రార్థన చేయక, వాక్యాన్ని చదవక, దేవునితో సహవాసం కలిగి ఉండక, సంఘానికి రాక, రక్షణ పొందక నీవు ఈ బల్లారాధన తీసుకుంటాను అనుకుంటే అది నీకు మంచిది కానే కాదు. నువ్వు దేవునితో సహవాసం లేక నీవు తీసుకున్నట్లయితే అది నీకు మంచిది కాదు. కాబట్టి దయచేసి నిన్ను నీవు పరిశీలించుకొని, ఒకవేళ నువ్వు ఇంకనూ దేవునిలో సహవాసం కలిగి ఉండకపోతే నీవు ఈరోజు ఒక తీర్మానం తీసుకో. దేవునితో కలిసి జీవించే జీవితమును కలిగి ఉండడానికి మీరు ప్రారంభించండి. హల్లెలూయా, ఆమేన్. మరి దావీదు కీర్తనలు 139:23 మనం చూస్తున్నాము, నా హృదయమును పరిశోధించుమని అడుగుతున్నాడు. 139:23. మరి ఎంతమంది ఈ మాటలు చెప్పగలరు? ఎంతమంది ఇదే మాటలు మనం చెప్పగలము? మరి మీరు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు కదా, దేవుని మాటలు లోబడే వారై ఉంటున్నారు కదా, దేవుని ప్రేమను కలిగి ఉన్నారు కదా, దేవునితో గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నారు కదా, మరి ఎంతమంది ఇదే మాటను మనం చెప్పగలం? దావీదు అంటున్నాడు, ఇదిగో దేవా, నా హృదయాన్ని పరిశోధించు. నువ్వు ఎన్ని టెస్ట్ అనే చేయి, ఎన్ని స్కానింగ్లనే చేయి, నా హృదయంలో ఏ పాపము లేదు కాబట్టి ధైర్యంగా అంటున్నాడు, సవాలు విసురుతున్నాడు. యేసయ్య కూడా ఇదే సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని ఎవరిని నిరూపించన్నాడు కదా. ఎందుకు చెప్పాడు ఈ మాటను? ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము చేయలేదు కనుక యేసయ్య ఇదే మాట అన్నాడు. మరి దావీదు కూడా ఇదే మాట అంటున్నాడు, దేవునితో సవాలు విసురుతున్నాడు, ఇదిగో దేవా, నన్ను నీవు పరిశోధించు. ఎక్కడ పరిశోధించు? కిడ్నీ, లివరు, బ్రెయిన్, కన్ను. దేన్ని చెప్పాడు? హృదయాన్ని. ఎందుకు? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. పాపమునకు ప్రారంభమే నీ ఆలోచనలో, నీ హృదయంలో కలిగే ఆలోచనలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది మీ హృదయాల్లో దేవునికి స్థలం ఇచ్చున్నారు? మరి ఎంతమంది దేవుణ్ణి నీ యొక్క హృదయంలో ఉంచున్నారు? నీ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాన్ని చెప్పండి, రాసుకో అన్నాడు. ఇంకొక వాక్యంలో వాటిని చెక్కమన్నాడు. మరి ఎంతమంది దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో చెక్కి ఉన్నారు? పరిస్థితులు మారుతున్నప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు మరి ఎంతమంది వాక్యానుసారంగా మరి జీవిస్తూ ఉన్నారు? హల్లెలూయా. నీ హృదయంలో ఏ పాపం ఉన్నదో, నీలో ఒకడు లోక సంబంధుడుగా ఉంటే వాడికి తండ్రికి సంబంధమే లేదంటే, ఒకడు లోకాన్ని ప్రేమించినాడు వాడు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుడు. మరి నీవు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే, దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే నీ లోక జీవితాన్ని ద్వేషిస్తావు. హల్లెలూయా, ఆమేన్. నీవు లోకమును ప్రేమించినట్లయితే నువ్వు దేవుణ్ణి ద్వేషించేవాడవుతావు. మరి నువ్వు దేవుని ద్వేషించుకుంటూ, నీ హృదయంలో పాపము లక్ష్యం ఉంచుకుంటూ నీవు జీవిస్తూ ఈ యొక్క బల్లారాధనను ముట్టడానికి నీకు ఆస్కారము లేనేలేదు. హల్లెలూయా, ఆమేన్. మరి దావీదు సవాల్ విసిరాడు కదా, మరి దేవుడు ఆ హృదయంలో ఏది కనుగొన్నాడు? 17వ కీర్తన 3వ వాక్యం, 17వ సంగీతం 3వ వాసం. మరి ఇక్కడ దావీదు ఏమయ్యాడు? టెస్ట్లో చెప్పండి, టెస్ట్లో పాస్ అయ్యాడు. యేసయ్య ఏం చేశాడు? ఆయన హృదయాన్ని ఈయన చెప్పాడు, విసిరాడు సవాలు. ఏమని? నా హృదయాన్ని పరిశీలించుకో, అందులో ఏముందో నువ్వు చూడు, పాపం ఉందో చూడు, లోక తలంపులు ఉన్నాయో చూడు, ఇతర కుటుంబాలు నాశనం చేయాలని ఆలోచన నాలో ఉందో చూడు, ఇతర భార్యల మీద నా కన్ను ఉందో చూడు, దొంగతనము, వ్యభిచారము, సారాయి, లోకంలో ఉన్న ఆస్తులు, సెల్ ఫోన్లు, ఇంక ఏ ఆస్తులు ఉన్నాయో నా హృదయంలో ఏదైనా ఉన్నదా చూడు అని దేవుని దగ్గర ఈ దావీదు మరి సవాల్ విసిరాడు. ఆ సవాల్లో దేవుడు ఏం కనుక్కున్నాడంట? ఏ పాపము
ఏ పాపం కనబడలే. మరి నీ హృదయాన్ని తెరిచినట్లయితే మరి ఎలా ఉంటుందో ఆ హృదయంలో ఎన్ని పాపాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని లోక సంబంధమైన కార్యాలు నీ హృదయంలో ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకో, ఆలోచన చేసి చూడు. ఈ వారం అంతా, గడిచిన నెల అంతా ఎన్ని రకాలైన తప్పులు మరి మనం చేసాము. దేవునికి ఇష్టం లేని కార్యాలను మనము చేసాము. పోయిన బల్లారం తీసుకునేటప్పుడు ప్రార్థించాం, ప్రభు నన్ను పరిశుద్ధుడిగా మార్చు, మీద నేను ఆ తప్పులు చేయనని మనం దేవుని దగ్గర ఒప్పుకొని బల్లారాధన పుచ్చుకున్నాం. మరి ఈ నెల మరలా బల్లారాధన దగ్గరకు వచ్చున్నాము. మరి మీరు చెప్పినటువంటి మాటను, దేవునికి ఇచ్చినటువంటి ఆ ఒప్పుదలను మీరు నెరవేర్చారా? ఆమె మరి నెరవేర్చి ఉండకపోతే నీ హృదయమును ఈరోజు మరలా దేవునికి సమర్పించుకో. హల్లెలూయా. నీ హృదయము పాపము లక్ష్యము చేయక ఉన్నట్లయితే నువ్వేం చేయగలవు? ఆమె దేవుని కొరకు జీవించగలవు. దేవుని కొరకే జీవించాలి లోకంలో. ஆண்டவர் காக மட்டும்தான் உலகத்துல வாழணும். தாவீது சொல்றாரு, என் இருதயத்தை ஆராய்ந்து பாருமையான்னு சொன்னார். ஆராய்ந்து பார்த்தார் 17ஆம் சங்கீதத்துல. ஒரு பாவமும் இல்லை. ஹல்லேலூயா. அது போல நம்மளுடைய வாழ்க்கையும் పరిశుద్ధం உள்ளதா, நம்மளுடைய இருதயமும் சுத்தముள்ளదా இருக்கும். మరి దేవునితో అలాంటి సహవాసం ఎవడు కలిగి ఉంటారో వారి బలారదను తీసుకునే వారమై ఉండాలి. మరి అపోస్తల కార్యాలు 13:22 మనం చూస్తున్నాము. ఈ దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ 1 సమూయేలు 13:14 కూడా చూడవచ్చు అదే మాటను మనం. 2 సార్లు దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయమును ఎరిగినవాడు. మరి దేవుని యొక్క హృదయం ఏమిటి, ఆయన ఉద్దేశాలు ఏమిటి, ఆయన ఆలోచనలు ఏమిటి, మనం ఎంతమంది తెలుసుకున్నాం? మరి ఆ ఉద్దేశ ప్రకారం మనము జీవించగలుగుతున్నామా? మరి ఆ ఉద్దేశ ప్రకారం మనం జీవించలేకపోతే మనము క్రైస్తవుడుగా జీవిస్తున్న జీవితమునకు అర్థము లేనేలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క హృదయమును అనుగుణంగా, దేవుని యొక్క హృదయమును కనుగొన్న వారముగా మనము జీవించాలి. ఆయన యొక్క హృదయ ఆలోచనలు ఏంటి? నేను పరిశుద్ధుని కనుక మీరును నా పరిశుద్ధమారు నీగులు పరిశుద్ధమాగువే ఇరుంగాలి. మరి ఎంతమంది మనం పరిశుద్ధులుగా ఉంటున్నా? మరి నీ శరీర ఆశలను నెరవేరుస్తున్నావా? నీ నేత్రాశలను నెరవేరుస్తున్నావా? నీ సొంత ఆశలను నెరవేర్చుకుంటూ పేరుకు నటన జీవితం చేస్తూ నేను దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తున్నా అని ఆయన మీద మనము సాకులు విసురుతూ ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి జాగ్రత్త కలిగిన వారుగా మొదటిగా దేవునితో సంబంధమును కలిగి ఉండాలి. యానోకును నోవాహును అంటున్నారు దేవునితో నడిచినవారు. హల్లెలూయా. మనం నడవకపోయినా కూర్చొని మాట్లాడేవారుగా ఉండాలి. మనం నడవకపోయినా వాక్యాన్ని ధ్యానించేవారుగా, ఆయన హృదయమును ఆయన ఉద్దేశములను తెలుసుకునే వారముగా మనము ఉండాలి. మరి అటువంటి వారముగా కూడా మనము ఉండకపోతే మనం ఇంకా క్రైస్తవులము అని చెప్పుకోవడానికి లాభము లేదు. అబ్రహాముని ఏమంటున్నాడు దేవుడు? నా యొక్క స్నేహితుడని. యెషయా గ్రంథం 41:8 వాక్యంలో మనం వాటిని చూడగలుగుతున్నాం. మరి మనము దేవునికి స్నేహితులమై ఉంటున్నామా? స్నేహితులుగా ఉన్నవారు ఎలా ఉంటారు? ஆண்டவர் நண்பன் சொல்லி அப்ரஹாம் ஆண்டவர் அழைத்தாரு. அபிரகாமை அப்போ ஸ்நேகிதனா இருந்தா நம்ம ఆండవరోడు ఇప్పుడు ఉరువోడు ఇరుకును. హల్లెలూయా. మరి దేవునితో ఎంత సంబంధమును మనము కలిగి ఉండాలి. నీవు స్నేహితుడవు. మనం ఎంతమంది దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం? మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇంకా చాలా మందిని మనము చూడగలము. వారందరూ కూడా దేవునితో గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నారు. మరి ఈ 12 మంది శిష్యులకే ఎందుకు దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడంటే, వాళ్ళకి మాత్రమే ఎందుకు బల్లారాధన పుచ్చుకోవడానికి అర్హులుగా ఏర్పరచుకున్నాడంటే వారు దేవునితో సంబంధమును కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతోంది? వారు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారు, అందుకే వారికి మాత్రమే అర్హతను ఇచ్చాడు. మరి నీకు దేవునితో సంబంధం లేకపోతే నీవును నేనును ఈ బల్లారాధనను ముట్టకూడదు, తీసుకోకూడదు. ఎవరైతే దేవునితో మంచి సంబంధమును కలిగి ఉన్నారో వారు మాత్రమే ఈరోజు వీటిని తాకాలి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. రెండో కార్యం మనం చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం. 12 మందిని
ఎందుకు అర్హులుగా ఎంచుకున్నాడో, ఈ 12 మందికి ఆ యొక్క కార్యం ఎందుకు జరిగిందో చూద్దాము. ఆమేన్, హల్లెలూయా. தேவனுடைய உபதேசத்தினால சுத்தமுள்ளவர்களாய் இருந்தார்கள். ఈ 12 మంది దేవుని యొక్క మాట వలన, దేవుని యొక్క మాట వలన, మన మాటలు కాదు, నీ స్నేహితుల మాటలు కాదు, నీ పక్క ఇంటి నీ భార్య భర్త మీ పిల్లల మాటలు కాదు, మీ బిజినెస్ బాస్ మాటలు కాదు, ఎవరి మాటలు? నా యొక్క మాటలు, దేవుని యొక్క మాటల వలన వీళ్ళు ఎలా ఉన్నారంట? పవిత్రత కలిగి ఉన్నారు. మీరు పరిశుద్ధులుగా ఉన్నారు. దేవుని మాటను మరి ఎంతమంది మనం వింటున్నాం? ఈ మాటను బట్టి నిన్ను నీవు పరిశుద్ధుడిగా మార్చుకుంటున్నావా? వినటం వలన విశ్వాసం కలుగు. దేన్ని వినటం వలన? సినిమాలనా, జబర్దస్త్నా, సినిమా పాటలనా, లేదంటే మోడీ స్పీచా, జగన్ స్పీచా, చంద్రబాబు స్పీచా? వారి మాటల వల్ల, ఎవరి మాట వల్ల విశ్వాసం కలుగుతుంది? క్రీస్తు, అవును, క్రీస్తు మాట వల్లనే విశ్వాసము కలుగుతుంది. మరి ఆయన మాటలను మనం ఎంతమంది వింటూ ఉన్నాం? మరి ఎవరు దేవుని మాటను వింటే కానీ మనము పరిశుద్ధులముగా మనల్ని పరిశుద్ధులు పరచుకోలేము అని ఇక్కడ చూడగలం. ఆయన మాటల వలన ఈ 12 మంది పరిశుద్ధులయ్యారు, పవిత్రులయ్యారు, పాపమును విడిచిన వారం అయ్యారు. మరి మనము ప్రత్యేకమైన కూటాలు ఏర్పరిచినప్పుడు, లేదంటే సంఘంలో ఆరాధనలు ఏర్పరిచినప్పుడు మనం ఏం చేయాలి? అందులో వచ్చి కలుసుకోవాలి. అందరము ఏం చేయాలి? దేవుని యొక్క మాటకు వినడానికి ఆసక్తి కలిగిన వారుగా పరిగెత్తుకుని రావాలి. అని ఇంట్లో ఉండడం వల్ల నీకేం రాబోతుంది? మేము దాదాపు ఒక 20 మంది గుంపు కూడి చాలా విషయాల కొరకు ప్రార్థించాం. చాలా చక్కగా జరిగింది ఆరాధన, మళ్ళీ జరిగింది. దేవుని యొక్క వాక్యం కూడా చాలా బాగుండింది ఆ రోజు. మరి మనమును ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుని యొక్క మాట వినుటకును, ఒక వాక్యంలో అపోస్తుల కార్యాలు ఉన్నాయి. ఒక పట్టణస్థులు దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదంట, వారు ప్రతిరోజు వాటిని ఏం చేసేవారంట? పరిశోధన చేసేవారంట. మరి వీరు చెప్పింది నిజమా? ఈ మాటలు అబద్ధమా? ఈ ప్రసంగము బైబిల్లో ఉందా లేదా అని చెప్పి వినేసి వెళ్ళిపోక వారి ఇంటికి వెళ్ళి ఏం చేసేవారంట? దాన్ని ధ్యానించేవారు, వాక్యాన్ని. ఇది ఉందా లేదా? లేదంటే సొంత మాటలు, సొంత కబుర్లు, సొంత కథలు అల్లుతున్నారా? ఈ మాటలు ఉన్నాయా లేదని పరిశోధన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి మనమును దేవుని యొక్క వాక్యమునకు మనం ఏం చేయాలి? ప్రాధాన్యత ఇచ్చేవారమై ఉండాలి. ఆమేన్, ఆమేన్. నీ యొక్క వీరు ఎలా పవిత్రతలయ్యారు? దేవుని మాటలు ఎలా పవిత్రతలయ్యారు? మనము కీర్తనలో మనం చూడగలము. 119వ కీర్తన 9 నుండి 11 వరకు మనం చదువుకుందాము. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఆమేన్. మరి నీ హృదయంలో ఎవరిని ఉంచుకొని ఉన్నావో, మరి దేన్ని ఉంచుకొని ఉన్నావో అది మీకే తెలుసును. చాలామంది సారాయి బాటిల్నే వాళ్ళ హృదయాల్లో ఉంచుకుంటుంటారు. ఎప్పుడు రా సాయంత్రం అవబోతుందా, ఎప్పుడు సాయంత్రం 7 అవబోతుందా? ఈ మేస్త్రి పనులు చేసేవారు చాలామంది రక్షణ లేనివారు, రక్షణ ఉన్నవారు కాదు, రక్షణ లేనివారు ఏం చేస్తూ ఉంటారు? ఆ యొక్క మేస్త్రి పనికి వెళ్ళేవారు, లేదంటే కూలి పనికి వెళ్ళేవారు, ఒళ్ళు నొప్పిలేసి గబాని ఏం చేస్తుంటారు? అది తాగేస్తే మనకు కొద్దిగా బాగుంటుందని చెప్పి తాగుతూ ఉంటారు. మరి వాళ్ళ హృదయం అంతా దేని మీద ఉంటుంది? ఎప్పుడెప్పుడు సాయంత్రం అవబోతుందా, ఎప్పుడు చీకటి పడిపోతుందా, ఎప్పుడు మనము వెళ్ళి తాగుదామా అని వారి హృదయం ఎప్పుడు దాని గురించి లక్ష్యం ఉంటాయి. మరి మీ హృదయాలు దేని వైపు లక్ష్యం కలిగి ఉన్నాయి? దేవుని వాక్యం నీ ఉన్నట్లయితే నీ హృదయంలో నిన్ను నీవు దినదినము పరిశుద్ధుడిగా మార్చుకుంటావు. దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉంచుకోవడాన్ని బట్టి ఇక్కడ ఏమంటుంది? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నా. హల్లెలూయా. వినండి, ముగించబోతున్నా. మరి నా హృదయంలో నీ వాక్యం ఉండడాన్ని బట్టి నేను పరిశుద్ధుడిగా జీవించగలుగుతున్నా, పాపమును జయించగలుగుతున్నా. హల్లెలూయా. మరి యోసేపు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు, పాపమును జయించగలిగాడు. వేరే పరాయి స్త్రీ ఆయన మీద మోహపు చూపుతూ ఉండి
ఆయనతో పాపం చేయాలని ప్రేరేపించినప్పుడు దేవుని యొక్క వాక్యము యోసేపు గారి హృదయంలో ఉండడాన్ని బట్టి యోసేపు ఏం చేయగలిగాడు? పాపమును జయించగలిగాడు. పరిగెత్తి వెళ్ళిపోయాడు, అక్కడ ఉండలేదు. మరి నీ హృదయం ఎలా ఉంది? నీ సొంత భార్యని ప్రేమించగలుగుతున్నావా? లేదంటే వేరే భార్యను ప్రేమించిన అంటే వేరే భార్యలను అనేకులు ఈ రోజుల్లో ప్రేమిస్తున్నారు. సొంత భార్యను విడిచిపెట్టి భార్యను ప్రేమించండి అన్నప్పుడు వేరే ఒకరి భార్యలను ప్రేమిస్తున్నారు. దానివల్ల నీకు శాపము, పాపము, దాన్ని తప్పితే నరకమే దాని గతి. హల్లెలూయా. పాప జీతము మరణము. ఆమేన్. నేను అన్న మాటలుగా దేవుని యొక్క మాటలు. మనము మన యొక్క హృదయంలో పాప ఆలోచన రాకుండా ఉండే నిమిత్తం నీ హృదయంలో దేవుని యొక్క మాటలను నాటిపెట్టు. హల్లెలూయా. దేవుని మాటలను ఉంచుకో. దేవుని మాట వలనే పరిశుద్ధులం అవుతాము. హల్లెలూయా. దేవుని మాట చేతనే మనము పరిశుద్ధపరచబడతామని మన వాక్యంలో ఇక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 32 వాక్యం చదువుకుందాము. సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయను. హల్లెలూయా. ఆమేన్. ఈ యొక్క ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క మాటలంది వాటిని విని వాటిని గైకొని వాటి అందు ఎవరు నిలిచి ఉంటారో వారు స్వతంత్రులు అవుతారు. ఈయన నుండి స్వతంత్రులు అవుతారు? పాపపు అంధకారం నుండి, పాపపు బానిసత్వంలో నుండి, మందుల బానిసత్వం నుండి, వ్యభిచారం అనే బానిసత్వం నుండి, దొంగతనం అనే బానిసత్వం నుండి, ఏమార్చటము, అబద్ధము, బూతులు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయో ఆ యొక్క లోక సంబంధమైనటువంటి పాపముల నుండి, ఆ బంధకాల నుండి స్వతంత్రులుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. 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 దేవుడు తన రక్తం ద్వారా మన యొక్క పాపం నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. మరి ఒక కథ ఉంది. ఒక సహోదరి ఉందంట. అతనికి ఒక అన్న ఉన్నాడు. ఆమెకు ఒకరోజు చాలా ఆమెకి రక్తాన్ని మార్చాలి. రక్తం ఆమె శరీరంలో లేదు, చాలా బలహీనమైపోయి పడిపోయింది. మరి అన్నగారిని పిలిచారు. వారి అన్నగారికి వారి సహోదరికి ఒకే రక్తము. వారు టెస్ట్ చేసి వెంటనే, అయ్యా ఇదిగో నీ సహోదరి బ్రతకాలంటే తనకు రక్తము కావాలి, లేదంటే ఆమె చనిపోతుంది, ట్రీట్మెంట్ తట్టుకోలేదు, బలం శరీరంలో రక్తం లేకపోతే ఇచ్చే ట్రీట్మెంటు ఆమె సహించలేదు, చనిపోతుంది అన్నారు. మరి అన్న ఏమనుకున్నాడు? ఏం చేశాడంటే వెంటనే నా రక్తాన్ని మా చెల్లికి ఇవ్వండి అన్నాడు. మరి పడుకున్నాడు. ఎక్కించేశారు. ఇద్దరి మధ్యలో బాటలు పెట్టి రక్తం ఎక్కుతా ఉంది. మరి ఈయన అన్నాడు, నేను చనిపోవడానికి ముందు ఈ రక్తం అంతా నా శరీరం నుండి తీసుకోవడానికి ముందుగా నేను నా సహోదరిని ఒకసారి చూడవచ్చా? మీరు ఎంతమంది బ్లడ్ డొనేషన్ చేశారు ఇంతవరకు? బ్లడ్ డొనేషన్, మీ రక్తాన్ని ఎంతవరకు ఎవరికైనా ఇచ్చారా? నేను ఇచ్చాను ఒకసారి. బ్లడ్ డొనేషన్ ఇచ్చినప్పుడు మనం ఎంత తీసుకుంటారు? ఏదో కొద్దిగా తీసుకుంటారు. ఇతను ఏమనుకున్నాడంటే నా యొక్క మొత్తం రక్తాన్ని తీసి నా చెల్లికి ఇప్పుడు ఎక్కించిపోతున్నారు అని అనుకున్నాడు. అయినను తన ప్రాణాన్ని సహితం ఏం చేశాడు? ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఒక్కసారి నా రక్తమంతా తీసుకుంటున్నారు కదా, నేను చనిపోవడానికి ముందు, నా ఒంట్లో ఉన్న రక్తమంతా అయిపోవడానికి ముందుగా నేను ఒకసారి నా సహోదరుని చూడవచ్చా అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ కల్మషం లేని అటువంటి ప్రేమనే యేసయ్య కూడా మన మీద చూపించాడు. నిన్ను అడగలా, వాళ్ళ చెల్లి అడగలా రక్తం ఇచ్చే అన్నయ్య అని. మరి ఈయనేమనుకున్నాడు? మొత్తం రక్తాన్ని ఇచ్చేసి నా చెల్లిని కాపాడుకోవాలనుకున్నాడు. మరి దేవుడు యేసుక్రీస్తు కూడా నిన్ను అదే రీతిగానే ప్రేమించాడు. తన రక్తాన్ని మొత్తం చెల్లించి నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఆమె ఆయన సొంత రక్తమును పూర్తిగా ఈ నేల మీద మన కొరకు కార్చాడు. దానిని బట్టియే ఈరోజు నీవు నేను పరిశుద్ధులమై ఉంటున్నాం. మరి దేవుని యొక్క మాటకు ఎవరైతే లోబడతారో, దేవుని యొక్క మాటను ఎవరైతే వింటారో, ఆ మాటను బట్టి వారు ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులు మార్చబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నీవు నీ యొక్క దేవుని యొక్క మాటలకు లోబడేవారమై ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ద్వారా నీవు పరిశుద్ధపరచబడిన వాడి అయితే నీవు ఈ బల్లారదును తీసుకోవడానికి నీవు అర్హుడవు. లేదంటే యోధాలాగా నేను కూడా ఈ 12 మంది శిష్యుల్లో నేను ఒక్కడిని అని చెప్పుకుంటూ
వాడు వలె డబ్బులు తీసుకుని వచ్చేసి దేవుణ్ణి అప్పగిద్దామని చెప్పి అన్యాయముగా నీవు ఆ రకమైన ఆలోచనతో ఉన్నట్లయితే వాడి చివరి ముగింపు ఎలా ఉందో మీకు తెలుసు కదా. ఆమేన్. కనుక నీవు దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడిన వాడై నీవు ఈ బల్లారదను తీసుకో. ఇక మీట అయినా మనం కనీసం ఆ రీతిగా ఉన్నవారమై ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యం. ఎవరైతే ఈ మాటలు వింటాడో, నన్ను పంపిన వాని ఎవరు విశ్వాసం ఉంచాడో నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎంతమంది దేవుని యొక్క మాటకు విలువనిస్తున్నారు? మరి ఎంతమంది దేవుని మాటకు చెవియొగ్గి ఉన్నారు? మరి ఎంతమంది వీటిని నిర్లక్ష్యం చేయక ఆయన మాటకు లోబడిన వారుగా మీ యొక్క హృదయంలో ఆయన యొక్క మాటలు ఉంచుకొని వాటిని నమ్ముతారు, విశ్వసిస్తారు? మీరు మరణము అనే రెండవ మరణము అనే నరకం నుండి తప్పించబడిన వారుగా నిత్య జీవంలోనికి ప్రవేశించి పరలోక రాజ్యంలోనికి చేర్చబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. కనుకనే ఆయన మాటకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. కీర్తనలు 32:5. మరి మీరు ఈ నెల అంతా కూడా మీరు చేసిన తప్పులను బట్టి సిద్ధపాటును కలిగిన వారుగా దేవుని దగ్గర మనం పశ్చాత్తాప పడుతూ ఒప్పుకోవాలి. మన పాపను ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పక మన అతిక్రమములను ఆయన ఏం చేస్తాడు? క్షమించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన పాపం ఒప్పుకోక నెల నెల అదే తప్పులు చేస్తూ నెల నెల వచ్చి బలారు తీసుకుంటూ ఉన్నట్లయితే దాని ద్వారా నీకు నిత్య జీవము కలగదు. దయచేసి మీరు మీ జీవితాన్ని పరిశీలన చేసుకొని మీ జీవితాన్ని దేవుని కొరకు అప్పగించుకోండి. 103వ కీర్తన 12 చదువుకుందాం. అదే రకంగా మనుషుడు ఒకసారి అంటాడు, కానీ అతను ఏం చేయడు? క్షమించడు. ఆ మాటలు వాడికి అలాగే గుర్తుంటాయి. తూర్పుకు ఎంత దూరం ఉందో అంతగా నీ పాపాలను ఆయన మన్నించాడంటే జ్ఞాపకం చేసుకోడు. ಅವರು మన్నిస్తారన్న అది నమ్మమాట జ్ఞాపకం వచ్చికమాట. హల్లెలూయా. ఆమేన్. ఆయన నీ యొక్క పాపములు అంతగా క్షమించగలడు. నువ్వు ఎంత ఘోరమైన పాపి అయినా సరే నీ యొక్క పాపములను యేసుక్రీస్తు క్షమించగలడు. మరి నీవు నోరు తెరిచి వాటిని అతిక్రమములను ఒప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా కీర్తనలు 1-2 కూడా చదువుకుందాము. మొదటి కీర్తన 2. ఆమె దేవుని యొక్క వాక్యమందు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులు. దివారాత్రులు వారు ఏం చేయాలంట? ధ్యానించాలి. ఈ వాక్యమందే మనకు విడుదల, ఈ వాక్యమందే ఆశీర్వాదం, ఈ వాక్యమందే పరలోకం, ఈ వాక్యమందే యేసుక్రీస్తులో సంబంధం, ఈ వాక్యమందే దేవుని యొక్క ప్రేమను కనుగొనగలవు. ఈ మాటలను బట్టే దేవుని నీవు కనుగొనగలవు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఏముంది? వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. మరి ఈ వాక్యమైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? చదవాలి. హల్లెలూయా. ఈ మాటలను బట్టి ఈ 12 మంది శిష్యులు ఏం చేయబడ్డారంట? పవిత్రతను కలిగి ఉన్నారు. అందుకే వాళ్లకు దేవుడు ఏం చేశాడు? ఈ బల్లారాధన పుచ్చుకోవడానికి అర్హులుగా ఎంచుకుని వారిని గదిలోకి తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనము మీరు ఎంతమంది పవిత్రతను కలిగి ఉన్నారు? మరి మీరు ఎంతమంది దేవుని దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నారు? వారు మాత్రమే బల్లారం తీసుకోవడానికి అర్హులు. మరి అలా జీవించక ఆయన మాటలను బట్టి పరిశుద్ధులకు పరచబడక ఆయనతో అనుబంధం కలిగి ఉండక నీవు తీసుకున్నట్లయితే 3వ కార్యాన్ని మనం ధ్యానించుకొని ముగించుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. లూకా 9:23. మరి ఈ 12 మంది శిష్యులు తమ జీవితాన్ని ద్వేషించిన వారుగా తమ జీవితాన్ని యేసుక్రీస్తు కొరకు ఆయన యొక్క ఉద్దేశం కొరకు ఏం చేశారు? ఈ లోకమందు జీవించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వారికి సొంత వ్యాపారాలు ఉన్నింది. వాళ్ళకి సొంత వ్యాపారాలు. ఒకడు పన్ను వసూలు చేసేవాడు, ఇంకొకడు చేపలు పెట్టే జాలర్లు, ఇంకొకరు చాలా వ్యాపారాలు చేసుకుంటూ బిజినెస్లు ఉన్న వ్యక్తులు, కుటుంబాలు ఉన్నవారు. మరి ఇప్పుడు ఏమయ్యారు? దేవుని యొక్క ఒక్క పిలుపుకు లోబడిన వారుగా ఏం చేస్తారు? వాటిని విడిచిపెట్టారు. ఇక జీవించడం నా జీవితము కాదు. గలతీ 2:20లో చెప్పిన ప్రకారము ఇక జీవించడము నేను కాదు కానీ క్రీస్తే. హల్లెలూయా. ఆమేన్. మరి మన జీవితమును ఈ లోకంలో
ఈ బలారాధనను తీసుకోవాలనుకున్నట్లయితే ఈ లోకంలో జీవిస్తున్న నీవును నీ జీవితమును ద్వేషించిన వాడుగా, ఈ లోక జీవితంలో ద్వేషించిన వాడుగా దేవుని యొక్క చిత్తమేమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో వాటిని తెలుసుకున్నట్లయితే వాటి ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారే ఈ బలారం తీసుకోవడానికి అర్హులై ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. యోహాను సువార్త 11:25 నీ జీవితమును యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన మీద ఆనుకొని జీవించినట్లయితే నీవు లోకమందు మరణించినను పరలోకంలో జీవించిన వాడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జీవితము ఈ భూమి మీద కొంతకాలం మాత్రమే. మరలా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మనుషుడు ఎంత గొప్పవాడైనా, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎన్ని మంచి ఆహారాలు తిన్నా, ఎంత శ్రేష్టమైన వాటిని భుజించినా, ఎంత శుద్ధ కలిగిన నీళ్లు తాగినా వాడు ఒకరోజు మరణించాల్సిందే. హల్లెలూయా. విరాట్ కోహ్లీ ఆయన యొక్క వాటర్ బాటిల్ వేలు 100లో, ఒక బాటిల్ 2000 ఏమో, ఒక బాటిల్ అర లీటర్, అది కూడా అర్ధ లీటరు 500 ml, 1 లీటర్ కూడా కాదు, 500 ml నీళ్ళ బాటిల్, ఆయన తాగే నీళ్ళ బాటిల్ కొన్ని వేళ్ళు అంట. ఎందుకని? నేను చాలా నా యొక్క శరీరం చాలా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే శ్రేష్టమైన నీళ్ళను నేను తాగాలి. మరి మోడీ గారు తినే ఏదైనా ఆ మష్రూము చైనా నుంచి తెప్పించుకుంటాడు, దాదాపు లక్షలు. అవి లక్షల్లో ఒక రోజుకి, ఒక పూటకి 3 లక్షలు 5 లక్షలు పెట్టి 4 పుట్టగొడుగులను తీసుకో చైనా నుంచి. చైనా మీద గొడవలు అంటాడు, మరి తినేదేమో చైనా ఆహారం. వాటిని తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? తింటున్నాడు. ఎందుకు? నేను ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బ్రతకాలి. హల్లెలూయా. మైకేల్ జాక్సన్ ప్రపంచంలోనే నెంబర్ 1 పాప్ సింగర్, డాన్సర్. అతనితో ఉన్న డబ్బులు వెలగట్లేకపోయినారు. అతను ఏమనుకున్నాడంటే నేను 100 సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి ఆక్సిజన్ మిషన్ను, పెద్ద ఆక్సిజన్ మిషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆయనతో కూడా దాదాపు 20 మంది డాక్టర్లు ఎప్పుడు చూసినా ఆయనతోనే ఉంటారు. 20 మంది డాక్టర్లు ఆయన తుమ్మినా, దగ్గినా, వాంతులు ఎత్తినా, ఏది చేసినా వెంటనే ఏం చేయాలి? ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తారు. అతనికి ఏ యొక్క రక్తాన్ని ఎక్కించాలనుకుంటే వెంటనే రక్తాన్ని ఎక్కిస్తారు. ఏది చేయాలనుకుంటే టక్ టక్ టక్ని. ఎందుకు? 100 సంవత్సరాలు బ్రతకాలి. మరి ఆ పెద్ద ఆక్సిజన్ మిషన్లో ఏం చేస్తాడంటే పడుకుంటాడు. పడుకొని 1 గంట సేపు 2 గంటల సేపు దాంట్లో పూర్తిగా పడుకుని ఉన్నట్లయితే ఆ ఆక్సిజన్ అంతా నా శరీరంలోకి వెళ్ళినట్లయితే నేను ఏం చేస్తాను? ఎక్కువ కాలము జీవించగలుగుతానని చెప్పి డాక్టర్లతో సలహాలు అడిగి వాటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అందులో పడుకొని లేచాడు. కానీ ఒకరోజు మరణించాడు. యవ్వన వయసులో ఏం చేశాడు? చనిపోయాడు, చంపేశారు. హల్లెలూయా. మనిషికి మరణము తప్పదు. మనిషి ఏ ప్రయత్నాలు చేస్తే, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి యొక్క మరణము తప్పదు. హల్లెలూయా. మరి నీవు మరణించినట్లయితే దేవుని యొక్క రాజ్యానికి చేరాలంటే, ఆయన నిత్య జీవితాన్ని పొందుకోవాలంటే నీవు పరిశుద్ధుడిగా లోకమందు జీవించాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చదువుదాము. ఈ పౌలు ఏం చేసేవాడు? క్రైస్తవులను హింసించేవాడు. క్రైస్తవుడు ఎవడవాడు? క్రీస్తు, యేసుక్రీస్తు ఎవడికి దేవుడు? మా దేవుడు కాడు. యెహోవారా మాకు వస్తారా, ఈయన కదరని చెప్పి దొరికిన వారి రాళ్ళతో కొట్టడము, చంపడము, ఎన్నో రకాల అరాచకాలు చేసినవాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క క్రీస్తును కనుగొన్నవాడుగా ఆయన ప్రత్యక్షతను ఎప్పుడైతే పొందుకున్నాడో ఆయన 21వ వాక్యంలో ఏ రీతిగా అంటున్నాడు? చదవండి. హల్లెలూయా, ఆమేన్. క్రైస్తవులు అంటే అసహించుకునేవాడు. వినండి, ముగించేస్తున్నా 5 నిమిషాలు. క్రైస్తవులు అంటే అసహించుకునేవాడు, క్రైస్తవులను చంపేవాడు, క్రీస్తే లేదు, యేసువే లేదు అన్నటువంటి ఈ యొక్క పౌలు యేసుక్రీస్తుని కనుగొన్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. మరి ఎంతమంది మనము చావడానికి సిద్ధంగా ఉన్నారు? మరి ఎంతమంది చనిపోయినా నేను ఎక్కడికి వెళ్తాను? పౌలు ఎందుకు ఈ మాటలు అన్నాడంటే, ఈ లోకంలో జీవించడానికంటే ఉంటే దేవుని యొక్క సేవ చేయబోతున్నా, మరణిస్తే ఆయన రాజ్యంలో తనతో పాటు ఉండబోతున్నా అనేటువంటి తీర్మానము, నమ్మకము ఆయనలో ఉంది. అందుకే ఈ మాటను అన్నాడు. మరి మీరు ఎంతమంది దేవునితో సంబంధం కలిగిన వారుగా
అనుబంధము కలిగిన వారుగా, ఆయన చిత్తమును నెరవేర్చిన వారుగా, ఆయన ఉద్దేశమును నెరవేర్చిన వారుగా ఉంటూ, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే మాటను నోటకుండా చెప్పడమే చాలా కష్టంగా ఉంది చాలా మందికి. హల్లెలూయా. మీరును నేనును బ్రతుకుట క్రీస్తు కొరకై ఉండాలి. ఆమేన్, ఆమేన్. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాము. పౌలు అంటున్నాడు, మరలా నేను క్రీస్తుని చూసి నడుచుకున్నట్టుగా మీరు ఏం చేయండి, ఆ రీతిగా నడుచుకోండి. మరి ఈయన క్రీస్తు దగ్గర నేర్చుకొని మనల్ని ఏమో ఈయనలాగా జీవించమంటున్నాడే. ఈయన క్రీస్తు సమానుడా, ఈయన క్రీస్తు వల్ల నడుచుకున్నాడంటే దాదాపుగా ఆయన దేవుని యొక్క ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చిన వాడు. అందుకే అంటున్నాడు, మీరు క్రీస్తు వల్ల కాకపోయినా కనీసం నాలాగా నడుచుకోండి. పూర్వం నేను మీలాంటి వాడిని, మరి ఇప్పుడు చావుకు సిద్ధము, దేవుని కొరకు చావడానికి, జీవించడానికి, దేనికైనా నేను సిద్ధమే అని పౌలు గారు ఈ మాటలను అంటున్నాడు. మత్తయి సువార్త 5:12లో ఎవరైతే నీ గురించి చెత్త మాటలు, అబద్ధాలు పలుకున్నప్పుడల్లా, నిన్ను కొట్టినప్పుడల్లా, నీ తిట్టినప్పుడల్లా నీవు చెప్పండి ధన్యుడు. హల్లెలూయా. పరలోక రాజ్యము నీదే. దేవుని కొరకు ఎవరు దెబ్బలు తింటారో, దేవుని కొరకు ఎవరు నానా మాటలు అనిపించుకుంటారో వారికి పరలోక రాజ్యము ఉన్నదని, పరలోక రాజ్యము అనేటువంటి రివార్డ్ను దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం ఎవరైతే జీవిస్తారో ఈ లోకమందు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వాక్యంలో చెప్పిన రీతిగా, మరి నీవు జీవించిన జీవితాన్ని ప్రకారము దేవుడు నీకు జీతమును ఇవ్వడానికి వస్తున్నాడు. మరి నీవు ఆయన ఉద్దేశాలను ఎరిగిన వారిగా, ఆయన ఉద్దేశం తెలుసుకున్నవాడుగా నీవు జీవించినట్లయితే ఈ బల్లారదను తీసుకోవచ్చు, ఈ బల్లారదను ముట్టుకోవచ్చు, ఈ బల్లారదను త్రాగవచ్చు, నువ్వు తినవచ్చు. నీవు అలాంటి వాడికి ఉన్నట్లయితే నీ జీతము దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడు. ఏంటి ఆ బహుమానము? నిత్య జీవం అనేటువంటి బహుమానము. హల్లెలూయా. పరలోకమైనటువంటి బహుమానము. యోహాను సువార్త 10:28లో మరి నీవు దేవుని చిత్త ప్రకారం ఉద్దేశాన్ని తెలుసుకోక, ఆయనలాగా నీవు జీవించక, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోక నువ్వు ఇష్టానుసారంగా ఈ లోకమందు జీవించినట్లయితే నీవు దేవుని బహుమానము పొందుకోలేవు. నీ జీతము అనేటువంటి మరణము అనేటువంటి నరకమును పొందుకుంటావు. మరి చాలా మంది అడుగుతారు, ఎప్పుడు చూసిన ఆశీర్వాద మాటలే కావాలంటారు. మరి దేవుని ద్వేషించుకున్న వారికి ఏమేమి జరుగుతుందో వాటిని చెప్పినట్లయితే భయపడతారు. ఇప్పుడు వీళ్ళు ఇది శాపాల గురించి మాట్లాడతారు అంటారు. మరి దేవుని వాక్యంలో అంటుంది, వారి జీతము నేను వారికి తెస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని బట్టి నీ జీతం, దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు జీవించినట్లయితే నీ జీతము ప్రత్యేకమైనది, చాలా అందమైనది, అది చాలా గొప్పది. అది అందులో ఎవ్వరు ప్రవేశించలేనిటి ఆ యొక్క పరలోక రాజ్యంలో నీకు నాకు ఆయన స్థానం ఇస్తాడు. మరి ఆ రాజ్యాన్ని కాక ఈ లోకంలో ఉంటే ఈ రాజ్యాన్ని కొరకు నువ్వు పోరాడినావంటే, నీవు వీటిని బట్టి అల్లాడుతూ ఉన్నట్లయితే, లోకంలో వాటిని అనుభవించాలని వీటి ప్రకారం నువ్వు జీవించినట్లయితే, నీవు ఈ బల్లారం తీసుకుంటే దానివల్ల మనకు పాపము, దానివల్ల మనకు శాపము, దానివల్ల వ్యాధి అని వాక్యము అంటోంది. అది మాత్రమే కాక నిత్య జీవమును మనము పొందుకోలేమని అంటోంది. మరి నిత్య జీవం లేకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశము లేదు. కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. ఇక్కడ మనం మొదటిగా చూస్తున్నాం లూకా 22:19లో ఏమని, ఆ గడియ వచ్చినప్పుడు, లూకా 22:14 చూస్తున్నాము. ఆ గడియ వచ్చినప్పుడు వారు ఏమయ్యారు? ఈ బల్లారదును పుచ్చుకున్నారు. మరి ఇప్పుడు నీకు ఈ గడియ, ఇప్పుడు బల్లారదును తీసుకోబోతున్నా. మరి మనము మొదటిగా దేవునితో అనుబంధమును కలిగి ఉన్నవారంగా ఉన్నట్లయితే వీటిని మీరు ధారాళంగా భయము లేక సంతోషంతో మీరు ఏం చేయండి, వీటిని తీసుకోండి. అట్లా రెండోదిగా చూస్తున్నాము, ఆయన మాట ప్రకారము, ఆయన మాటలు విని, ఆయన మాటను బట్టి ఎవరైతే పరిశుద్ధపరచబడి ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధ జీవితం చేస్తున్నారో, పాపమును హృదయంలో లక్ష్యం చేయక ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, లోకాన్ని జయించగలుగుతున్నారో వారు ధారాళముగా ఈ బల్లారదను మీరు తీసుకోండి. మూడవదిగా దేవుని యొక్క ఉద్దేశములను ఎవరైతే తెలుసుకున్న వారుగా, ఈ లోక యాత్రలో నీ యొక్క పాత్ర ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో ఎవరైతే తెలుసుకొని వాటి ప్రకారం జీవిస్తూ ఉంటూ ఉన్నారో వారు ధారాళంగా బల్లారదను మీరు పుచ్చుకోండి. మరి ఈ 3 అర్హతలు
ఎవరికైతే లేదు మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు కాదు, ఈ క్షణం కాదు, మరలా వచ్చే బల్లారాధన మరలా పరిశుద్ధపరచుకోవడం కాదు. ఈ రోజు తీసుకున్నట్లయితే ఈ మూడు మాటల ప్రకారం మనం ఏం చేయాలి? ఆ నెలంతా కూడా మనల్ని సిద్ధపరచుకోవాలి. మళ్ళీ మరుసటి నెలంతా మనం ఆ రీతిగానే జీవించిన వారమే ఉండాలి. హల్లెలూయా. పౌలు నోటి మాటకు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని ఊరికే చెప్పలా, వాటి ప్రకారం జీవించాడు. అందుకే ధైర్యంగా నేను క్రీస్తుని బట్టి ఏ రీతిగా జీవించిన మీరు నన్ను బట్టి ఆ రీతిగా జీవించిన మాటలు చెప్పగలిగాడు. ఊరికే మాటలు చెప్పేయడం కాదు. హల్లెలూయా.